బ్రేకింగ్ న్యూస్ రేపు జీహెచ్ఎంసీ 11వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగే సమావేశం కోసం 24 ప్రశ్నలు ఎంపిక చేశారు. కౌన్సిల్ మీటింగ్ కోసం 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా కర్ణన్ బాధ్యతలు చేపట్టాక ఇది మొదటి సమావేశం. వర్షాకాలం, స్ట్రీట్ లైట్స్, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, దోమల బెడద, డివిజన్లకు నిధులపై చర్చ జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సమావేశం మేయర్ అధ్యక్షతన జరగనుంది. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో ఉన్నాం. ఇది కౌన్సిల్ హాల్. ఇక్కడే కూర్చొని రేపు హైదరాబాద్ నగరవాసులకు సంబంధించిన సమస్యలపైన కార్పొరేటర్లు అందరూ చర్చించేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు ఇప్పటికే ప్రశ్నలు సమర్పించారు. అందులో ఉన్నటువంటి ప్రశ్నల నుంచి కొన్ని ప్రశ్నలను మేయర్ పిక్ చేసి ఆ ప్రశ్నలపైన రేపు ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం 150 కార్పొరేటర్లు ఉంటే అందులో 2 కార్పొరేటర్లు ఇటీవలే చనిపోగా మరో 2 కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా అవ్వడంతో ఇప్పుడు 146 మంది కార్పొరేటర్లు జీహెచ్ఎంసీకి ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇక్కడ కూర్చుంటారు. తన ఆధ్వర్యంలోనే హైదరాబాద్ సమస్యలపైన రేపు చర్చించేటువంటి అవకాశం ఉంది. సో కార్పొరేటర్లకు ఉన్నటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా అధికారులు, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు రేపు సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మేయర్కి రైట్ సైడ్లో మనం ఇక్కడ చూస్తే అఫీషియల్స్ అనేటువంటి బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ ఇక్కడ ఈ సీట్లో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూర్చోబోతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా కర్ణన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశం ఇది. ఆయన ఇటీవల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యాక్ట్, జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి సబ్జెక్టుల పైన పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మొదటి టాస్క్ కౌన్సిల్ సమావేశం, దాంతోపాటు మాన్సూన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రెండిపైన రేపు ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో అనేక సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో వర్షం పడితే పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా ఒక గంట సేపట్లో 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతే చాలా వరకు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కొన్ని కాలనీలు మొత్తం నీటిలోనే రోజుల తరబడి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం. 2020, 2021లో అయితే మరీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అప్పుడు ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు తగ్గించుకున్నాం. ఇప్పుడు 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయనేటువంటి అంశాన్ని జీహెచ్ఎంసీ అధికారులు అఫీషియల్గా స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్నటువంటి రివ్యూలో కూడా ఇదే లెక్కని చెప్పారు. సో ఈ 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర జీహెచ్ఎంసీకి తీసుకున్నటువంటి చర్యలు ఏంది అనేటువంటి అంశాలపైన ప్రధానంగా కార్పొరేటర్లు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవి కాకుండా మాన్సూన్తో పాటు అనేక అంశాలు, ముఖ్యంగా గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల అంశం పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సినటువంటి నిధులపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇటీవల దోమలు విపరీతంగా పెరిగిపోయాయి, ఫాగింగ్ సరిగా జరగట్లేదు అని కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్ నగరవాసులు జీహెచ్ఎంసీకి అనేక ఫిర్యాదులు చేస్తున్నారు. దానిపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. చాలా చోట్ల పవర్ కట్స్ జరుగుతున్నటువంటి అంశం ఇప్పుడు ఇటీవల చర్చకు వచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులు కూడా దీనిపైన కొంత దృష్టి సాధించాలనేటువంటి అంశాన్ని చెప్పారు. దాంతోపాటు స్ట్రీట్ లైట్స్, గ్రేటర్ వ్యాప్తంగా 5.5 లక్షల స్ట్రీట్ లైట్స్ ఉంటే అందులో చాలా వరకు స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదు. ఆ మెయింటెనెన్స్ ఎవరికి ఇస్తారు అనేటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ఇచ్చినటువంటి నిధులు ఎంత 10 ఏళ్లలో, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఎంత జీహెచ్ఎంసీకి, జీహెచ్ఎంసీ గతంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఎన్ని, డబుల్ బెడ్రూమ్లు ఎన్ని నిర్మించారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకి కానీ ఇల్లు లేని వాళ్ళకి కానీ ఎట్లాంటి ఇల్లులు ఇవ్వబోతున్నారు, ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంది, దాని తర్వాత యువ వికాసంకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంది, ఇవన్నీ అంశాలు కూడా రేపు కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయినటువంటి కౌన్సిల్ సమావేశం మొదటగా పహల్గామ్లో జరిగినటువంటి దాడిని ఖండించడం, దాని తర్వాత భారత సైన్యం చేసినటువంటి పోరాటం పైన వాళ్ళందరూ కూడా వాళ్ళకి భారత సైన్యానికి సంఘీభావం తెలిపేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత మొదటగా క్వశ్చన్ అవర్ పైన కార్పొరేటర్లు క్వశ్చన్లు అడుగుతారు, అధికారులు సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఏవైతే 24 క్వశ్చన్లు మొత్తం కార్పొరేటర్లు ప్రశ్నలు సమర్పించగా అందులో 24 క్వశ్చన్లను మేయర్ పిక్ చేశారు. ఆ 24 క్వశ్చన్ల పైన రేపు ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సో గతంలో లాగానే కౌన్సిల్ సమావేశం రసాబసగా ప్రజా సమస్యలపైన
చర్చ జరగకుండానే ముగుస్తుందా, లేకపోతే ఈసారి ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన చర్చించేందుకు కార్పొరేటర్లు సహకరిస్తారనేటువంటి అంశాన్ని చూడాల్సి ఉంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపైన చర్చించేందుకు మేము సిద్ధమని ఇప్పటికే వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వాళ్ళందరూ కూడా ఒక ఎజెండాను తీసుకోబోతున్నారు. ప్రజా సమస్యల మీద ఏవేవి లేవనెత్తాలి, అధికారులను కానీ అధికార పార్టీని కానీ మేయర్ని కానీ ఏ విధంగా నిలదీయాలి అనేటువంటి అంశాలపైన వాళ్ళు ఇప్పటికే ఒక అజెండాను ఫిక్స్ చేసుకున్నారు. దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. వాళ్ళు రేపు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో ఏ విధమైనటువంటి అజెండాలతో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మేయర్ని కానీ అధికారులను కానీ ఇరుకున పెట్టాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఏ విధంగా మనం పాయింట్అవుట్ చేయాలనేటువంటి అంశాలపైన వాళ్ళు ఇవాళ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇక కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఇద్దరు మిత్రపక్షం ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలపైన మేము కూడా చర్చిస్తాం, ఖచ్చితంగా ఇతర కార్పొరేట్లకు ఉన్నటువంటి సమస్యలపైన కూడా న్యాయం జరగాలి, అందరూ కార్పొరేట్లకు సంబంధించిన అంశాలపైన వారి డివిజన్లో ఉన్నటువంటి అంశాలపైన ప్రత్యేకంగా చర్చ జరగాలనేటువంటి దానిపైన పట్టుబడేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ నగరవాసుల సమస్యల మీద రేపు చర్చించేందుకు మేయర్ అధ్యక్షతన రేపు ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సమావేశం కానున్నారు. ప్రజా సమస్యలు ఎంత మేరకు చర్చకు వస్తాయి, ఎంత మేర రసబసగా మారుతుంది, మేయర్ ఎంత సమర్థవంతంగా ఈ కౌన్సిల్ సమావేశం నడపబోతున్నారు అనేది రేపు మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా రేపు జరగబోయేటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంకి సంబంధించిన